కాబట్టి listen church, సంగమా వినండి, God will take the church of the end time right back to the original Pentecost. మరి దేవుడు ఈ అంత్య కాలములో ఉన్నటువంటి ఆయన సంఘాన్ని నేరుగా తిరిగి పెంతెకొస్తులోనికి తీసుకుని వెళ్తాడు. Back to the original outpouring of the Holy Ghost. మరి నిజమైన పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపులోనికి ఆయన తీసుకుని వెళ్ళబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Why God is taking his church back దేవుడు తిరిగి సంఘాన్ని వెనక్కి తీసుకుని వెళ్తున్నాడు. to the original power. అసలైన శక్తిలోనికి, నిజమైన శక్తిలోనికి తీసుకుని వెళ్తున్నాడు. Because the church ఎందుకనగా సంఘము has lost its rightful position. దాని యొక్క నిజమైన స్థానాన్ని కోల్పోయింది. The church is walking without power. ఈ రోజు సంఘము శక్తిహీనంగా నడుస్తూ ఉన్నది. Now the prophet says God is taking back దేవుని ప్రవక్త ఇప్పుడు అంటున్నాడు, దేవుడు సంఘాన్ని తిరిగి అక్కడికి తీసుకుని వెళ్తున్నాడు. his church ఆయన సంఘాన్ని back to the outpouring of the Holy Ghost. ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన స్థానానికి తీసుకుని వెళ్తున్నాడు. Which means the same power అంటే దాని అర్థము అప్పుడు కలిగి ఉన్న అదే శక్తిని, which was given by that time on the day of Pentecost, ఆ పెంతెకొస్తు దినమున మేడగదిలో వారికి ఇవ్వబడిన అదే శక్తి, the same power must be given to us. అదే శక్తి తప్పక మనకి ఇప్పుడు తిరిగి ఇవ్వబడాలి. Hallelujah. హల్లెలూయా. You are restored back నువ్వు తిరిగి పునరుద్ధరించబడ్డావు. back to the original outpouring of the Holy Ghost. ఆ నిజమైన పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపులోనికి నువ్వు తిరిగి తీసుకుని వెళ్ళబడుతున్నావు. So this insect ఈ యొక్క పురుగులు in Joel 2 యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న ఈ పురుగులు are but one on in one space in 4 different stages. అవి ఒకే పురుగు గాని 4 రకాల దశలో ఉన్నది. Locusts, మరి మిడతలు, cankerworm, మిడతలు, గొంగళి పురుగులు, caterpillar, పసర పురుగులు, palmerworm. చీడ పురుగులు. They have eaten the life out of the original bride tree of Jesus Christ. ఓ యేసుక్రీస్తు యొక్క ఆ నిజమైన వధువు వృక్షం యొక్క జీవాన్ని తినివేశాయి. What does that mean? అదేంటి? By eating life, ఆ జీవాన్ని తినివేశాయి అవి. which means the church, దాని అర్థము సంఘము they don't have confidence in Jesus. యేసుక్రీస్తునందు వారి నమ్మకం లేదు ఇప్పుడు వాళ్ళకి. So you as believers కాబట్టి విశ్వాసులుగా మీరు put more confidence ఆ నిజమైన నమ్మకాన్ని ఆయన మీద కలిగి ఉండాలి. in Jesus. యేసుక్రీస్తు యందు నమ్మకం తిరిగి పునరుద్ధరించబడాలి. Open your spiritual eyes. నీ ఆత్మీయ నేత్రాలు మీరు తెరవండి. Begin to move in God's power. ఓ దేవుని శక్తిలో సంచరించండి. Because Christianity without power, ఎందుకంటే శక్తి లేని క్రైస్తవ్యం అనేది it is not okay. అది సరైనది కాదు. Hallelujah. హల్లెలూయా. If that church ఆ సంఘం ఒకవేళ started in Jerusalem యెరూషలేములో ప్రారంభించబడిన ఆ సంఘం, on the day of Pentecost, ఆ పెంతెకొస్తు దినమున ప్రారంభించబడిన ఆ సంఘము, if it had power ఆ శక్తి వారు కలిగి ఉన్నారు. to heal the sick, రోగులను స్వస్థపరచగలిగారు. you need power also. అలాంటి శక్తి నీకు కూడా అవసరమైనది. Hallelujah. హల్లెలూయా. This insect ఈ పురుగులు is the antichrist spirit. ఇది ఆ అంత్యక్రీస్తు యొక్క ఆత్మ అయినది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Manifesting in organizations, అవి మత శాఖలలో ప్రత్యక్షమవుతున్నాయి, denominations, డినామినేషన్స్ లోను, and false doctrine throughout the ages. మరి ఈ కాలములన్నిటి గుండా ఈ అంత్యక్రీస్తు యొక్క ఆత్మ మత శాఖల ద్వారా, తప్పుడు బోధల ద్వారా అది బయలుపరచబడుతూనే ఉన్నది. And the poor root and the store of God's original tree, which started in Pentecost, is going to be restored back by God for the final harvest. ఆ పెంతెకొస్తు దినమున దేవుడు ప్రారంభించిన ఆ నిజమైన ఆ వృక్షం యొక్క వేర్లు మరలా తిరిగి దేవుడు పునరుద్ధరించబోతున్నాడు. God is not going to plant a new church, దేవుడు మరొక కొత్త సంఘాన్ని నాటబోవట్లేదు, but is going to bring his original planting back to the original seed. అయితే ఇప్పుడు ఆయన నిజమైన విత్తనాన్ని, ఆ నిజమైన అదే వృక్షాన్ని తిరిగి పునరుద్ధరించబోతున్నాడు. What did these insects do? ఈ పురుగులు ఏం చేశాయి? The first thing it did, మొదటగా అవి చేసింది ఏంటంటే it took the fruit off. ఆ ఫలాన్ని తీసివేశాయి, తినివేశాయి. Brotherly love, సహోదర ప్రేమ off of the church. సంఘములో నుండి పోయింది. Hallelujah. హల్లెలూయా. If you check today, ఈ రోజు సంఘాన్ని పరీక్షించండి. brotherly love is not existing. ఈ రోజు సహోదర ప్రేమ సంఘంలో లేదు. People
people, they are not loving one another. ప్రజలు ఒకరినొకరు ప్రేమించుకోవట్లేదు. But this time around, మరి అయితే చుట్టూ చూసినప్పుడు we are installing the genuine love of God in our churches. ఈ రోజు దేవుడు మరలా ఆ అసలు సిసలైన దైవికమైన సహోదర ప్రేమను పునరుద్ధరిస్తున్నాడు ఆయన. Brothers must love your brothers. సహోదరులు నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. Sisters, love your sisters. సహోదరి నీ సహోదరిని నువ్వు ప్రేమించాలి. When we love one another మీరు ఒకరినొకరు ప్రేమించినప్పుడు into the love of God, దేవుని యొక్క ప్రేమ కలిగి then we are calling God among us. అప్పుడు దేవునిని మన మధ్యకి మనం ఆహ్వానిస్తున్నాం ఆ దైవికమైన ప్రేమ ద్వారా. Praise the Lord. దేవునికి స్తోత్రం. The next worm came around and ate of the joy, the leaves, the మరి fellowship. మరొక పురుగు వచ్చి ఏం చేసిందంటే ఆ సంతోషాన్ని తినివేసింది, ఆ ఆకులను తినివేసింది, ఆ యొక్క సహవాసాన్ని తినివేసింది. These demons ate that thirst where people, they are not having that confidence in fellowship. మరి చూడండి ఇప్పుడు ఆ దురాత్మలు ఆ యొక్క ఏను తినేసినాయి అంటే ప్రజలకి ఇక సహవాస కోటాలంటే నమ్మకం వాళ్ళకి లేదు ఇంకా. But God is helping us. అయితే దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు ఇప్పుడు. Hallelujah. హల్లెలూయా. The next came along and it ate of the back. మరి తర్వాత పురుగు వచ్చి ఏం చేసిందంటే ఆ కాండాన్ని తినివేసింది, ఆ బెరడుని తినివేసింది. Which is the protection. అదే కాపుదల అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. The back of a tree. ఆ చెట్టుకి ఉండే బెరడు, This is the protection. ఆ బెరడు ఆ చెట్టుకి కాపుదలనిస్తుంది. So the church needs to have protection కాబట్టి ఈ రోజు సంఘానికి కాపుదల కావాలి. from powers of darkness. ఆ చీకటి శక్తుల నుంచి కాపాడే ప్రొటెక్షన్ మనకు కావాలి, భద్రత మనకు అవసరమైనది. Say amen to that. ఆమేన్ చెప్దాం దానికి. When the last stage of the worm మరి చివరి ఆ పురుగు యొక్క చివరి దశ ఏంటంటే sucked the very life right out of it దానిలో ఉన్న జీవాన్ని పీల్చివేసింది అది బయటికి. and made a conquer of late. మరి అది ఆ విశ్వాసాలను జయించింది. It was the Nicolaitan system and Balamism that conquered the church of God. మరి చూడండి ఆ నికోలైతుల సిద్ధాంతము బిలాము బోధ సంఘాన్ని జయించింది. Throughout all the ages, ఆ సంఘ కాలాలన్నింటి గుండా the Nicolaitan doctrine was the corruption of the clergy. మరి చూడండి ఆ నికోలైతుల బోధ అంటే ఏంటంటే ఆ ప్రజల మధ్య వచ్చినటువంటి అవినీతి వారి చెడిపోవటమై ఉన్నది. As they sought political power amongst themselves. వారు ఇప్పుడు వారి మధ్య రాజకీయ శక్తిని కోరుకుంటున్నారు. Why Balamism? మరి బిలామిజం ఏంటి? Is the subjection of the people to their system of creed and worship in order to hold them. మరి చూడండి ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే అసలైన ఆరాధన మానేసి తప్పుడు ఆరాధన చేస్తూ ఆ రాజకీయ శక్తులకు వారు ఓటింగ్ వేస్తున్నారు. And that very same spirit and doctrine is right among us all, Catholicism and Pentecostalism today. మరి ఈ రోజు Protestants today. మరి ఈ రోజు అది క్యాథలిక్కుల్లోను ప్రొటెస్టెంట్లలోను పెంతెకోస్తు వారిలో కూడా ఆ యొక్క బిలామిజం అనేది నికోలైతలిజం అనేది ప్రవేశించింది. It is called denomination. మరి ఇప్పుడు అది డినామినేషన్ గా మారిపోయింది, శాఖగా మారిపోయింది. నికోలైతలిజం is organization. అది మత శాఖ అయి ఉన్నది. Humanizing the leadership of the church and the leadership of the church and thereby deposing the spirit. మరి చూడండి వారు ఆత్మను త్రోసివేసి మానవుల యొక్క నాయకత్వానికి సంఘాన్ని అప్పగిస్తా ఉన్నారు వాళ్ళు. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. What are we talking about? మనం ఏదైతే మాట్లాడి ఉన్నామో Come for Jesus. మరి యేసయ్య చప్పట్లు కొట్టి యేసయ్యని మనం గణపరచుదాం. Praise the Lord. Come for Jesus. ఓ యేసయ్య నామమునకు స్తోత్రములు కలుగును గాక. My dear sister, my dear brother. నా సహోదరి సహోదరులారా, where you are seated, నువ్వు ఎక్కడైతే కూర్చుని ఉన్నావో, as we are preaching, మేము బోధిస్తూ ఉండగానే what are you looking for? నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? Jesus. యేసు has come down. ఆయన దిగి వచ్చి ఉన్నాడు మన మధ్యకి. To restore you back. నిన్ను తిరిగి పునరుద్ధరించడానికి దిగి వచ్చాడు. Come back to God completely. ఓ దేవుని యొద్దకు రండి, మీరు begin to worship God. దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించండి. Love the Lord Jesus. ప్రభువైన యేసయ్యను ప్రేమించండి. Love Jesus Christ. యేసయ్యను ప్రేమించండి. Is your salvation. ఎందుకంటే ఆయనే నీకు రక్షణ అయి ఉన్నాడు. Is your deliverer. ఆయనే నీ విమోచకుడు అయి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. If you don't have that courage నీకు ఆ ధైర్యం లేనట్లయితే, of going to church, సంఘానికి వెళ్ళే ధైర్యం, begin to put yourself there. ఏదో విధంగా నువ్వు అక్కడికి రా వచ్చి begin to put
yourself there. నువ్వు ఏదో రకంగా నెట్టుకొని వచ్చి అక్కడ కూర్చో. నువ్వు Have that courage in you. నువ్వు ఆ ధైర్యాన్ని కలిగి ఉండు. Don't be cheated. మోసగించబడవద్దు. You are a daughter of God. నువ్వు దేవుని కుమార్తె అయి ఉన్నావు. You are a son of God. నువ్వు దేవుని కుమారుడు అయి ఉన్నావు. This Jesus ఈ యేసు who died for you, నీ కొరకి మరణించాడు. when he sends his servant, ఆయన తన దాసుని పంపినప్పుడు, when God sends his servant దేవుడు తన దాసుని పంపినప్పుడు to visit his church ఈ సంఘాన్ని దర్శించడానికి, or to visit a certain location, ఒక ప్రదేశాన్ని దర్శించడానికి, that is God visiting the people. అది దాని అర్థం ఏంటంటే దేవుడే ఆ ప్రజలను దర్శిస్తున్నాడని అర్థం. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. What you are seeing మీరు ఏదైతే వెతుకుతున్నారో right now, ఇప్పుడే restoration పునరుద్ధరణ ఇవ్వబడుతుంది. is taking place. ఆ పునరుద్ధరణ జరుగుతుంది. నీకు God is calling you దేవుడిని పిలుస్తున్నాడు. to come out of everything. నీవున్న ప్రతి దానిలో నుంచి వెలపలికి రమ్మని పిలుస్తున్నాడు. Come out of your system. నీ సిస్టమ్ లో నుంచి బయటికి రా. Believe in the word of the Lord. దేవుని వాక్యాన్ని విశ్వసించండి. Believe in Jesus Christ. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. He is your salvation. ఆయనే నీ రక్షణ అయి ఉన్నాడు. He is your deliverer. ఆయనే నీ విమోచకుడై ఉన్నాడు. In the name of the Lord Jesus. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నామములో. Do you know what happened when you are restored back? నువ్వు తిరిగి పునరుద్ధరించబడినప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసా? If you are not praying, నువ్వు ప్రార్థన అనుభవం లేనివాడు అయితే you begin to pray. నువ్వు ప్రార్థించడం ప్రారంభిస్తావు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. If you are not reading your Bible, నువ్వు బైబిల్ చదువుతూ ఉండకపోతే you begin to read your Bible. నువ్వు బైబిల్ చదవటం ప్రారంభిస్తావు. If you are not starting the messages, నువ్వు వర్తమానాలు చదవటం ప్రారంభించకపోతే you begin to start the messages. మరి ఇప్పుడు వర్తమానాలు చదవటం ప్రారంభిస్తావు. If you were sick, నువ్వు రోగివైతే God has to heal you. దేవుడు నిన్ను స్వస్థపరచును. Hallelujah. హల్లెలూయా. I want to assure you of one thing. ఒక విషయం మాత్రం మీకు నిశ్చయంగా నేను చెప్పగోరుతున్నాను. Before I leave this place ఈ స్థలాన్ని నేను విడిచి వెళ్ళక ముందే, and go back where I come from, మరి తిరిగి నేను వచ్చిన స్థలానికి వెళ్ళక ముందే, every believer in here, ఇక్కడున్న ప్రతి విశ్వాసి, God has to change your life. దేవుడు మీ జీవితాన్ని మార్చబోతున్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. God has to restore your good health. దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని తిరిగి పునరుద్ధరించవలసి ఉన్నది. In the name of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామములో. Where you are seated right now, ఇప్పుడు నువ్వు కూర్చుని ఉన్న స్థలములోనే if you have any sickness in your body, నీ శరీరంలో ఎట్టి వ్యాధి ఉన్నప్పటికీ receive your healing power. నీ స్వస్థపరచు శక్తిని స్వీకరించు. In the name of the Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు నామములో స్వస్థత శక్తిని If you are not స్వీకరించు. yet saved, నువ్వు ఇంకా రక్షించబడి ఉండకపోతే receive your salvation. ఇప్పుడే ఆ రక్షణ పొందుకొనుము. In the name of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామములో No any power ఆ యొక్క శక్తిని స్వీకరించు. of the enemy ఆ శత్రువు యొక్క శక్తిని జయిస్తున్నాడు. will stand against you. నీకు వ్యతిరేకంగా నిలబడిన ఆ శక్తిని Jesus యేసు is your healer. ఆయన నిన్ను స్వస్థపరచువాడై ఉన్నాడు. Jesus యేసు is your deliverer. ఆయన నిన్ను విమోచించువాడై ఉన్నాడు. In the name of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో. Are you ready to give your life to Jesus? మీరు ప్రభువుని ప్రేమిస్తున్నారా? యేసయ్యను ప్రేమిస్తున్నారా? Are you ready? మీరు సిద్ధమేనా? Do you love Jesus? మీరు యేసుని ప్రేమిస్తున్నారా? Stand to your feet. మరి లేచి నిలబడండి. Stand to your feet. Stand to your feet. Stand to your feet. దయచేసి లేచి నిలబడండి. Praise the Lord. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. Wake up the children. Wake them up. ఆ పిల్లల్ని కూడా లేపండి. Praise the Lord. Praise the దేవునికి Lord. స్తోత్రం కలుగును గాక. Hallelujah. Make them to stand. Stand to your feet. Praise the Lord. వాళ్ళని కూడా లేచి నిలబడమని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Brothers, open your hearts. సహోదరులారా మీ హృదయాలు తెరవండి. Sisters, open your hearts. సహోదరి నీ హృదయాన్ని తెరవండి. What you are looking for మీరు దేని కొరకు వెతుకుతూ ఉన్నారు? comes from God. ఆ దేవుని నుండి మీకు ఇవ్వబడుతుంది. Whatever you need నీ అవసరత ఏదైనప్పటికీ comes from God. ఆ దేవుణ్ణి మొరపెట్టండి. దేవునికి So give yourself fully to God. నిన్ను నీవు సంపూర్తిగా దేవునికి సమర్పించుకో. If you are not yet repented of your sins, ఒకవేళ నీ పాపముల విషయమై నువ్వు ఇంకా పశ్చాత్తాపడకపోయి ఉంటే, repent of your sins. నీ పాపముల విషయమై ఇప్పుడే పశ్చాత్తాపం పొందు. Believe in Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. Believe in the Holy Ghost. పరిశుద్ధాత్మ యందు విశ్వాసం ఉంచుము. Believe in His power. ఆయన శక్తినందు విశ్వాసం ఉంచుము. Raise up your twins. మీ స్వరాన్ని పైకెత్తండి. Raise up your twins, all of you. మీ స్వరాన్ని పైకెత్తండి. As you are giving yourself to Him, నువ్వు ఆయనకి నిన్ను సమర్పించుకొనుచుండగా give your life to Him. నీ జీవితాన్ని ఆయనకి సమర్పించండి. You are going to pray after me.
మీరు నాతో పాటు కలిసి ప్రార్థించండి. As you are giving yourself to Jesus, మిమ్మల్ని మీరు యేసయ్యకి సమర్పిస్తుకొనుచుండగా raise up your twins. మీ చేతులు పైకెత్తండి. మీ రెండు చేతులు పైకెత్తండి. అందరూ Your twins. మీ రెండు చేతులు పైకెత్తండి. కళ్ళు మూసుకోండి. ఎవరిని చూడొద్దు. Pray after me, Lord Jesus. నాతో పాటు చెప్పండి. ప్రభువైన యేసు, Lord Jesus, ప్రభువైన యేసు క్రీస్తు, here I am. ప్రభువా, నేను ఇక్కడ నీ దగ్గరికి వచ్చి ఉన్నాను. I surrender my life to you. నా జీవితాన్ని నేను నీకు సమర్పిస్తూ ఉన్నాను. Take me the way I am. ఓ ప్రభువా, నేనున్న స్థితిలోనే నన్ను మీరు అంగీకరించండి అయ్యా. I am your child. ప్రభువా, నేను నీ బిడ్డనై ఉన్నాను. Forgive my sins, Lord. ప్రభువా, నా పాపములను మీరు క్షమించండి. In the name of the Lord Jesus, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో restore my life నా జీవితమును పునరుద్ధరించండి. to the fountain of salvation. ఆ రక్షణ ఓట యొద్దకు నన్ను తీసుకుని వెళ్ళండి. Heal my body today. ఈ రోజే నా శరీరాన్ని మీరు స్వస్థపరచండి. Heal my soul today. ఈ రోజు నా ప్రాణమును స్వస్థపరచండి. I love you, Jesus. ప్రభువైన యేసు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. I accept you, Jesus. ప్రభువైన యేసు, నేను మిమ్మల్ని అంగీకరిస్తూ ఉన్నాను. Because you are my salvation. మీరే నా రక్షణ అయి ఉన్నారు కాబట్టి. Let us pray, all of you. Let us pray. మనందరం కూడా Father, ప్రార్థించుదాం. ప్రతి వారు కూడా ప్రార్థనలో ఉండండి. Father, in the name of the Lord Jesus Christ, తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో, the creator of heavens and the earth, భూమి ఆకాశాల సృష్టికర్తమైన మిమ్ములను, the author of everlasting life, ఓ ప్రభువా, మా నిత్య జీవమునకు మూలము మీరై ఉన్నారు. we give you honor. సమస్త మహిమ మీకే చెల్లిస్తున్నాము. We exalt your holy name. నీ పరిశుద్ధమైన నామాన్ని మేము గణపరుస్తూ ఉన్నాము. Thank you for the preaching of the word of God. నాయన, దేవుని వాక్యం యొక్క బోధన బట్టి నీకు స్తోత్రాలు. Save us tonight. నాయన, ఈ రాత్రి మమ్మల్ని రక్షించండి. Heal our souls. మా ఆత్మలను మీరు స్వస్థపరచండి. Heal our bodies. మా శరీరములను స్వస్థపరచండి. In the name of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో, Savior Jesus. ప్రభువైన యేసు, మమ్మల్ని Show రక్షించండి. your power. అయ్యా, మీ యొక్క శక్తి మాకు చూపించండి నాయన. Show your glory among us, Lord. ఆయన, నీ మహిమను మా మధ్య చూపించండి తండ్రి. Restore your church to your ఓ power, ప్రభువా, సంఘములోనికి ఆ శక్తిని so పునరుద్ధరించండి. that the devil will not have any power తద్వారా సాతానుడికి మా మీద ఏ అధికారం ఉండదు గాక. over your church. నీ సంఘం మీద వాడికి ఎట్టి అధికారం ఉండదు గాక. My Savior, నా రక్షకుడా, here we are, మేము నీ సన్నిధిలో ఉన్నాము నాయన. crying to you, నీకు మొరపెట్టుచున్నాం తండ్రి. believing in your name, నీ నామం ఎందు విశ్వాసం ఉంచి ఉన్నామయ్యా. the Lord Jesus. ప్రభువైన యేసయ్యా, We are restored today ఈ రోజు మేము పునరుద్ధరించబడ్డాం. to the gift of life. ఆ జీవమనే వరము మాకు పునరుద్ధరించబడింది. We are no longer the same thing we were, ఓ ప్రభువా, మేము గతములో ఉన్నట్టుగా మేము ఉండబోట్లేదు. the same way we came. మేము వచ్చిన రీతిగా ఉండట్లేదు నాయన. We are restored మేము పునరుద్ధరించబడ్డాం తండ్రి. in the name of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో We are restored మేము పునరుద్ధరించబడ్డాం. in the name of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో, Father, తండ్రి, let your power నీ శక్తి begin to touch your people. నీ ప్రజలను తాకునుగాక. Let your power నీ యొక్క శక్తి set them free వారిని విడుదల కలిగించునుగాక. in the name of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో, By the authority of God, దేవుని యొక్క అధికారమును బట్టి you are healed, my brother. నా సహోదరుని మీరు స్వస్థపరచండి నాయన. You are healed, my sister. నా సహోదరుని మీరు స్వస్థపరచండి తండ్రి. In the name of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో, Whatever sickness అది ఎలాంటి రోగమైనను, troubling your body, వారి శరీరాన్ని బలహీనపరుస్తున్న రోగమును I command it to leave you now. ఇప్పుడే వారి శరీరాన్ని విడిచిపోమ్మని నేను Free in the name ఆజ్ఞాపిస్తున్నాను. of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క నామములో Be పారిపోము. set free now. ఇప్పుడు వారిని స్వతంత్రం చేయము. Be delivered today ఈ రోజు వారికి విడుదలనివ్వు నాయన. from powers of sicknesses. ఆ యొక్క రోగమనే బంధకాల నుంచి విడుదలనివ్వండి. I announce you are free. నువ్వు స్వతంత్రుడు అని నేను ప్రకటిస్తున్నాను. You are delivered ఈ today. రోజు నువ్వు విమోచించబడ్డావు. You are healed నువ్వు విమోచించబడ్డావు. in the name of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో, In the name of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో, In Jesus' name. యేసు నామములో. Amen and amen. ఆమేన్, ఆమేన్. Clap for Jesus. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని గణపరచుదాం. Clap for Jesus. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని గణపరచుదాం. Take your seats. దయచేసి మీరందరూ కూడా కూర్చోనండి. Take your seats, all of you. మీరందరూ కూడా కూర్చోనండి.
In the name of the Lord Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో The grace and the presence of the Lord is with us. దేవుని యొక్క సన్నిధి ఆయన కృప మన మధ్య ఉన్నది. Our Savior Jesus is with us. మన ప్రభు మన రక్షకుడైన యేసు మన మధ్య ఉన్నారు. To heal you, my sister. సహోదరి నిన్ను స్వస్థపరచబోతున్నాడు ఆయన. To heal you, my brother. నా సహోదరుడు ఆయన నిన్ను స్వస్థపరచబోతున్నాడు. In the mighty name of Jesus. బలిష్టమైన యేసుక్రీస్తు యొక్క నామములో May the grace of God locate you. దేవుని యొక్క కృప నిన్ను కనుగొనును గాక. May the Spirit of the Lord touch you. దేవుని ఆత్మ నిన్ను తాకును గాక. In the mighty name of the Lord Jesus. బలమైన యేసు నామములో. In the mighty name of the Lord Jesus. బలమైన యేసుక్రీస్తు యొక్క నామములో. Do you believe in God's power? దేవుని శక్తిని నమ్ముతున్నావా? The power of God is right here to help you. దేవుని యొక్క శక్తి నీకు సహాయం చేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు. In the mighty name of our Lord Jesus Christ. బలిష్టమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో. May the Spirit of God locate you where you are seated. నువ్వు ఎక్కడ కూర్చొని ఉన్న దేవుని ఆత్మ నిన్ను కనుగొనును గాక. Praise the Lord. దేవునికి స్తోత్రం. Can I pray for this one? ఈ సహోదరు కొరకు నేను ప్రార్థించవచ్చా? Come. రండమ్మా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Come. Stand. అక్కడ నిలబడు. What is your name, sister? సహోదరి మీ పేరేంటి? దుర్గా భవాని. What do you want God to do for you? దేవుడు నీ జీవితంలో ఏం చేయాలని నువ్వు ఆశపడుతున్నావు? ఏమనుకుంటు దేవుడు ఏ కార్యం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు? ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ. I want to give yourself fully to Jesus. నిన్ను నీవు దేవునికి సంపూర్తిగా సమర్పించుకు యేసుక్రీస్తుకి. God loves you so much. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. Are you getting me? నా మాట నీకు అర్థమవుతుందా? God loves you so much. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. Do you believe in Jesus యేసుక్రీస్తును నమ్ముచున్నావా? as your personal Lord and Savior? ఆయన నీ రక్షకుడని విమోచకుడని నువ్వు నమ్ముతున్నావా? Get this microphone. Get that one. ఆ మైక్రోఫోన్ ఇవ్వండి. It's not నువ్వు working. నమ్ముతున్నావా? యేసుక్రీస్తుని రక్షకుడని నమ్ముతున్నావా? Okay, it's okay. It's not working. It's working. ఓకే చూచు. ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడని నువ్వు అంగీకరిస్తున్నావా? You're ఆమేన్. responding. yes believing. You're responding. yes yes she is believing. I want to help you. నేను నీకు సహాయం చేయగోరుతున్నాను. Believe in Jesus so much. యేసుక్రీస్తును విశ్వసించు. I'm seeing the enemy wants to give you a certain problem in your stomach. నీ కడుపులో అపవాది ఒక సమస్యను సృష్టించాలనుకుంటున్నాడు. అది నేను చూస్తున్నాను. I'm seeing the enemy giving you stomach problem. మరి ఆ కడుపులో ఒక రకమైన వ్యాధిని కలిగించాలని, ఇబ్బంది కలిగించాలని వాడు ప్రయత్నం చేయటం నేను చూస్తున్నాను. So I want to cancel it. దాన్ని నేను ఇప్పుడు కొట్టివేయబోతున్నాను. So that you remain free. అప్పుడు నువ్వు స్వతంత్రుడు కాగలవు. What do you feel in your body? నీ శరీరంలో నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? Hold your stomach. నీ కడుపు మీద చేయి పెట్టుకును. Hold your stomach. కడుపు మీద చేయి పెట్టుకు. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి.